నమస్తే, నా పేరు డాక్టర్ మురళీధర్ పెండియాల. సో ఈరోజు వీడియో సారాంశం ఏంటంటే, మనకి ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో దీని గురించి ఒక టెక్నికల్గా, అంటే మనం ఒక విఘ్నేశ్వరుడి బొమ్మని ఒక టెక్నికల్గా ఎలాగా, అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి, ఇంజనీరింగ్ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ను ఎలా ఏమి సూచిస్తుంది, ఆ విగ్రహాన్ని నుంచి, ఆ స్టాచ్యూ నుంచి మనం ఏం తెలుసుకుంటాం, ఒక ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మెకానికల్, అలాగే డిఫరెంట్ బ్రాంచెస్ పరంగా మనం ఏం నేర్పిస్తుంది అది సొసైటీకి అనే దాని గురించి ఒక డిస్కషన్ అనమాట. ఇది అంటే మేబీ అందరికీ ఉపయోగపడవచ్చు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్. ఫస్ట్ ఏంటంటే, మనకి ఈ విఘ్నేశ్వరుడికి పెద్ద తలకాయ, అంటే హెడ్ హెవీగా ఉంటుంది అనమాట. అది ఏం సూచిస్తుందంటే, మనకి ఆ హెడ్ వల్ల ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ద కంప్యూటర్స్ సంబంధించింది అనమాట. ఇట్స్ బిగ్ డేటా, అంటే అందులో మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీ అది బిగ్ డేటా స్టోరేజ్. ఇప్పుడంతా రియల్ టైం కంప్యూటర్ వాటిల్లో అప్లికేషన్స్లో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు డేటా అంతా కూడా క్లౌడ్ మెమరీలో స్టోర్ అవుతూ ఉంటుంది. అలాగే దట్ షోస్ ద హెవీ బిగ్ డేటా దట్ ఇండికేట్స్. సో అదండి. నెక్స్ట్ అలాగే ఈ స్ట్రక్చర్ ఉంది కదా, మన ఆ స్టాచ్యూ యొక్క స్ట్రక్చర్, ఆ వెయిట్, అంత స్టాండ్, దట్ స్ట్రక్చర్స్ డిఫైన్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ స్ట్రక్చర్ నుంచి ఒక సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ లాంటిలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అది సూచిస్తుంది అనమాట. అలాగే ఒక పెద్ద చెవులు, అలాగే చిన్న కళ్ళు. ఈ పెద్ద చెవులు, చిన్న కళ్ళు ఏంటంటే, ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పరంగా మనకి సిగ్నల్ ప్రాసెసింగ్స్లో, అలాగే పెద్ద చెవులు అంటే మొత్తం వినికిడి అనమాట, అంటే సిగ్నల్ ఆడియో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం. అలాగే చిన్న ఐస్, అవి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా సెన్సిటివ్ అనమాట, అంటే కాన్సన్ట్రేటెడ్గా చూడడం. లైక్ మనం ఒక పెనిట్రేట్ చేయడం కానీ, సిగ్నల్స్ కానీ, లేదా రిసీవ్ త్రూ ఇయర్స్ కానీ, ఇది మనం దాని నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లైక్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇయర్స్ అన్నీ కూడా నాయిస్ని తీసేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది వినికిడిలాగా పెద్ద ఇయర్స్, అలాగే చిన్న ఐస్. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఒక పెద్ద పొట్ట, మనకి గణపతికి బొజ్జ ఉంటుంది కదా, అది ఇండికేట్స్ ఏంటంటే మనకి ఒక హెవీ వెయిట్ ఎలాగ కిందన భూమి మీద, అంటే ఒక ఎర్త్ క్వేక్స్ ఇలాంటివి ఏమైనా వస్తే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఈ ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ కూడా, లేదా మెకానికల్, ఈ సివిల్ మెకానికల్ మనకి ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్, లైక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ వెయిట్, ఆ గ్రావిటీ అవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలాగే 4 చేతులు, ఈ 4 చేతులు ఇవి ఇండికేట్ మల్టీ టాస్కింగ్ అనమాట. అంటే ప్రజెంట్ ఐఓటీ, అలాగే డిఫరెంట్ మల్టీ టాస్కింగ్ అప్లికేషన్స్, అలాగే ప్యారల్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా దాని గురించి సూచిస్తూ ఉంది. నెక్స్ట్ ఈ బాడీ స్కిన్ స్ట్రక్చరు, అలాగే దాని మీద పెయింట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అదేంటంటే కెమికల్ ఇంజనీరింగు, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఇంజనీరింగు, ఇలాంటివి దీని గురించి సూచిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక విఘ్నేశ్వరుడు, అంటే యాక్చువల్గా ఇది ఇట్స్ ప్రథమ పూజ మనకి, మన ప్రతి ఇండియన్స్కి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కూడా జరుపుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు కూడా మనం చూస్తాం, ఆ విగ్రహాన్ని చూస్తాం, కానీ దాని నుంచి ఏమి నేర్చుకోవాలి అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు చూడడం కాదు, అది పూర్వం రోజుల్లో చూడడం. ఇప్పుడు అలా కాదు, మనం హౌ బెస్ట్ వీ లెర్న్ ద థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ ఆర్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ అనమాట. అలాగే ఇప్పుడు మనం అందరూ కూడా వినాయకుడు పూజ, గణేష్ చతుర్దశి అని చదువుకుంటాం, చేసుకుంటాం, పూజ చేస్తాం, కానీ ఇవి నేర్చుకోవచ్చు అని ఒక పద్ధతిగా మనం తెలుసుకోవడం అనేది ఒక ఓరియంటేషన్గా చెప్పదలుచుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.